నెట్టా కన్నారో నిన్నే మెట్టి పెంచారో దీన్ని ఎవడో బాగా బాదం పప్పు జీడిపప్పు పెట్టి పెంచుంటాడు. వెన్నెల తాగి పెరిగావో నువ్వు చుక్కలు తింటూ ఈ డ్రెస్ ఏంటి, ఎక్స్పోజింగ్ ఏంటి? సరదా జస్ట్ ఫర్ ఫన్ యా ఏంటది? అదే మాకు తెలుసులేరా. అదే చూస్తున్నా. ఏంట్రా అంత కాన్సన్ట్రేషన్ తో చూస్తున్నారు? మేము చూడడం లేదు, వాళ్ళే చూపిస్తున్నారు. అసలు బాత్రూమ్ లో వేసుకోవాల్సిన బట్టలు బజార్లో వేసుకుని తిరుగుతారే. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? వాళ్ళు ఎవడిదైనా ఏమన్నాడన్నా? అది నోటితో చెప్పేది కాదులే. ఎవర్రా మీరంతా? చూడాలని ఉందే. A few minutes later. పబ్లిక్ లో నా ఫోటో పెట్టి పచ్చి పచ్చి కమెంట్స్ చేశారు. ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. అటు చూడండి. దెబ్బలు పడతాయి రాజా. ఎందుకు దెబ్బలు పడతాయి రో దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో. చిన్న దెబ్బే. ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. దెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతాయి రో. 34, 26, 34 అంత సన్ననైన నడు మీద అన్ని బరువైన వస్తువులు ఎలా మారుతుందా గుంట? ఓ తిప్పేసుకోకో, లూజ్ అయిపోద్ది నడుము. ఇంకా క్లియర్ గా అనిపిస్తుందిరా. నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? దాని పిల్లలుగా అనిపిస్తున్నాయి మళ్ళా. చూస్తున్నా. యామి టైమింగ్ రస్. చూసింది చాలు. కనిపించలేదు. అటు చూడు. ప్యాంటీసుడు మర్చిపోయావా? షటప్. డ్రెస్సే అంత కసిగా ఉన్నావే. బ్యాక్ కేక. అయ్యి బాబోయ్, ఇంకేమైందిరా? మడతాడిపోయిందిరా బాబు. కరెక్ట్ ఫిగర్ తగిలినప్పుడు కంట్రోల్ చేసుకోవాలంటే ఒకటి కాదు 100 భగవత్ కేసులు చదవాలి. ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. అమ్మాయి నడు కనిపించట్లేదు మాస్టర్. నువ్వు మూడొస్తే ఏం చేస్తావు? ప్రెస్ బిట్ పెట్టి పెంట చేస్తా. మీరు మొన్న కన్నడ బిగ్ బాస్ కి వెళ్ళారు కదా, సో ఆ బిగ్ బాస్ లో అసలు ఏమైంది? సుదీప్ గారు మిమ్మల్ని ఎందుకు తిట్టారు? మీరు ఎందుకు ఏడ్చారు? నిఖిల్, పృథ్వీ, యష్మి ముగ్గురితో నువ్వు గొడవ పెట్టుకున్నావు కదా, వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అని చెప్పి. అలా అడగండి చెప్తాను. మరి నువ్వు, అవినాష్, రోహిణి చేసింది ఏంటి? అంటే ఊపుంది, ఊపేస్తా. రసం పిండి అల్లుంది. అమ్మాయి కాదు మామ, అమ్మాయి కాదు. పొరపాటున భూలోకి వచ్చి ఎలా తిరిగేలా తెలియకుండా పోయిన దేవత మామ. ఇదే సెకండ్ సెంటర్ క్లాస్ కొన్నాయి. నువ్వు చూడటం తప్ప పొడిచేదేవి లేదని మాకు అర్థమైంది. నీలంగా లేపి చూస్తానురా.
గుండెల మీద గుద్దిందిగా. అదేం బండి అన్నాయ్? ఖత్తర్లో హెత్తరని కొత్త బండి, జపాన్ కంపెనీ. అడే అమ్మా ఏం తిప్పుతున్నాయో నడుము ఘాట్ రోడ్ లో గాడి తిప్పినట్టు. తెగ తిప్పేసుకుంటావు ఏంటి నువ్వు? ఒంటి మీద సరిగ్గా కేజీ కండలేదు. రే ఆ లుక్ ఏంటి, ఆ లుక్ ఏంట్రా? పక్కన నేను ఉన్నాను రా. అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సావే. ఏంటి దానికి చూస్తున్నావు? చూసింది చాలు. కరెక్ట్ ఫిగర్ తగిలినప్పుడు కంట్రోల్ చేసుకోవాలంటే ఒకటి కాదు 100 భగవత్ కేసులు చదవాలి. కళ్ళల్లోంచి కామం గారిపోతుంది, కవర్ చేసుకోరా కదవా. కరెక్టే, కళ్ళజోడు పెట్టుకుని కవర్ చేస్తాను. బ్యాక్ కేక. నీ ఫ్రంట్ కంట నీ బ్యాకే సూపర్. అబ్బో గుంట మంచి పొంగు మీద ఉంది. దీన్ని ఎవడో బాగా బాదం పప్పు జీడిపప్పు పెట్టి పెంచుంటాడు. రే ఆ లుక్ ఏంటి, ఆ లుక్ ఏంట్రా? పక్కన నేను ఉన్నాను రా. చూస్తారా బాగా? అడే అమ్మా ఏం తిప్పుతున్నాయో నడుము ఘాట్ రోడ్ లో గాడి తిప్పినట్టు. తెగ తిప్పేసుకుంటావు ఏంటి నువ్వు? ఒంటి మీద సరిగ్గా కేజీ కండలేదు. అయ్యి బాబోయ్, ఇంకేమైందిరా? మడతాడిపోయిందిరా బాబు. బాగా సెట్ చేసుకున్నారా మీరిద్దరు? Y yo le pregunto cuál tú quieres, este o este. Este. Y va, se fue. Este o este. లోపలేం లేదు, డొల్లా. నేను రాను దెంగే. పైతి దీని పెక్కలు చూసావు భయ్యా? ఎన్ని కొండలెక్కితే మనకి ఇలా వస్తాయి. అసలు నువ్వు ఎప్పుడైనా వెనకనేం చూసుకున్నావా? వీలైతే ఒకసారి చూసుకో. చచ్చిపోతున్నాం ఇక్కడ. అమ్మాయి నచ్చింది. ఏంట్రా అంత కాన్సన్ట్రేషన్ తో చూస్తున్నారు? మేము చూడడం లేదు, వాళ్ళే చూపిస్తున్నారు. అయ్యి బాబోయ్, రెచ్చగొక్కనన్నా. ఫుల్ టైట్ అయిపోయింది, ఎంత లాగినా రావట్లేదు, ఫుల్ టైట్ అయిపోయింది. అలా అంటారేంటి సార్? ఇరిటేట్ చేయకు, చెప్తున్నాను కదా. సో రియాక్షన్స్ ఎలా వస్తాయో చూద్దాం. స్టార్ట్ చేద్దామా సార్? వాడేరా భూషణ్. రావట్లేదే. నేను
ఏంట్రా బొండాలు చూస్తున్నావా? అబ్బా చంపేశారు. మమ్మీ కోక్. మమ్మీ నాకు కోక్ కావాలి. రూపాయల ఫిగర్ కాదురా, 200 రూపాయల ఫిగర్. గుంట మంచి పొంగు మీద ఉంది. బ్యాక్ కేక అడే అమ్మా ఏంది పుత్తనమే నడుము. తగ్గ తిప్పేసుకుంటావు ఏంటి నువ్వు? ఒంటి మీద సరిగ్గా కేజీ కండలేదు. జైదీరా జైదీవే సూపర్ గా ఉందండి. ఎవరి తాలూకా అండి? కాదండి, ఆంజలీనా జోలీ అని. దీని పెక్కలు చూసావు భయ్యా, ఎన్ని కొండలెక్కితే మనకి ఇలా వస్తాయి. పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. కండలు పిర్రలున్నాయి నాయన. అసలు ఆయన చూసి నాకే కొరక తినాలనిపించింది. అయ్య బాబోయ్, రెచ్చగొక్కనన్నా మాకు తెలుసులేరా. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టు.